ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. మరొక సందేహం చూద్దామండి. ఉయ్యూరు నుండి మనోజ్ గారు రాస్తున్నారు. దేహదానము చేసిన వారికి సమాధి కట్టించవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దేహదానము అంటే అవయవ దానము అని చెప్పుకోవాలి. సంపూర్ణమైన దేహాన్ని ఎవరు దానం చేయరు. ఒకవేళ ఎవరైనా సంపూర్ణమైన దేహాన్ని కూడా ఏదైనా ఆధునిక వైద్యశాలకో ఏవైనా పరీక్షాశాలకో ల్యాబొరేటరీ అంటారే అలాగా కూడా దేహాన్ని కూడా దానం చేసే మహానుభావులు ఉన్నారు. అవయవ దానం చేసేవాళ్ళు ఉన్నారు. నేత్రదానం చేసిన వాళ్ళు, మరణ అనంతరం ఇలాంటి వాళ్ళు, లేదా కిడ్నీ ఇచ్చిన వాళ్ళు, ఏవైనా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. దేహంలో చాలా ఉన్నాయి ఇవ్వడానికి, ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా సమాధి నిర్మించవచ్చునా అని ప్రశ్నించారు. నిజానికి సమాధి హైందవ ధర్మంలో లేదు. కొన్ని మతముల ప్రాబల్యం మేరకు కొన్ని కులాలలో మరణ అనంతరం ఆ దేహానికి సంబంధించినటువంటి అస్థికలను సేకరించి గంగా నదిలో నిమజ్జనం చేయడం, అలాగే చితాభస్మమును సేకరించి కలశములలో ఆ భస్మమును సంగ్రహించి సముద్రములలో కలపడం ఇలా ఉండగా, ఇంకా ఎక్కడైతే దహనం చేశారో ఆ దహన స్థలిలో జ్ఞాపక నిమిత్తమై సమాధిని నిర్మించడం కూడా ఒక సంప్రదాయంగా వస్తున్నదే కానీ ధర్మాదుల్లో అంతగా చెప్పబడలేదు. ఎందుకని అంటే శాశ్వతంగా ఈ లోకంలో ఏది ఉండకూడదు. శాశ్వతంగా ఏది ఉండకూడదు. ఏది శాశ్వతం కాదండి. ధరించిన ఈ దేహం శాశ్వతం కాదు, పోతుంది, తగలెట్టేస్తారు. ఈ దేహానికి ఏర్పాటు చేయబడినటువంటి పేరు కూడా నాది కాదు, ఎవరో పెట్టారు. ఇంటి పేరు కూడా ఆ ఎవరో పెట్టింది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆ ఇంటి పేరు ఇచ్చారు, వీళ్ళు పేరు పెట్టారు. ఈ దేహానికి నేను ఎవరి యూత్లో ఫెయిర్ అండ్ లవ్లీలో మరింకే నగలో సేకరించి పెట్టుకొని పెంచి పోషించి నేను నాది అనుకుంటున్నాను. దహనం చేసేస్తారు చనిపోతే, ప్రాణం పోతే. అలాంటప్పుడు సమాధి అని కడితే ఈ లోకంలో వారికి ఇంకా మరికొంతకాలం పాటు మరొక రూపంలో భావనామయంగా నివసించే అవకాశం మనం ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల వారికి ఉత్తమ లోకాలలో విఘాతాలు ఏర్పడతాయి. అలాగే మనలో కూడా వారితో ఉండే అనుబంధం ఇంకా మనం వదిలించుకోవడానికి 3 తరాలు చెప్తారు. ఆ 3 తరాలు కాకుండా ఇలా శాశ్వతంగా ఉంటే ఎంతకాలమని ఎప్పటికప్పుడు వసురుద్ర ఆదిత్య రూపాణం 3 తరాలు. కొత్తవాళ్ళు చనిపోయారు, పాతవాళ్ళు అంటే 4వ తరాన్ని విడిచిపెట్టేయాలి అంటుంది ధర్మం. తండ్రి, తాత, ముత్తాత ఇలా పరంపర అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేహదానం అని ఆ ప్రశ్న, అవయవదానం అని మన సమర్థన. ఇలా చేసిన వాళ్ళకి సమాధి కట్టాలా? ఎవరికీ కట్టకూడదు. మనం కట్టుకుంటున్నాం, జ్ఞాపకాలు పెట్టుకుంటున్నాం, మన ఇష్టం. కాబట్టి అవయవదానం చేస్తే కట్టుకుంటే ఎంతనో, అవయవదానం చేయకుంటే కడితే కూడా అంతగానే అని చెప్పుకోవాలి. కడితే వాళ్ళ ఇష్టాలు, భౌతికమైనటువంటి జ్ఞాపకాలు. కేవలం వాళ్ళ సమాధి మాత్రమే కాకుండా ఆ పక్కన శివాలయం నిర్మించండి. అప్పుడు ఆలయానికి వెళతారు, భక్తుడిగా వీళ్ళని చూస్తారు. ఆలయంలో ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గురుగారు, మరొక సందేహం చూద్దామండి. నెల్లూరు నుండి రాజరాజేశ్వరి గారు రాస్తున్నారు. మంగళవారం ఆడపిల్ల పుట్టిన నుండి వెళ్ళకూడదు అంటారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మంగళవారం నాడు, శుక్రవారం నాడు 2 వారాలలో కూడా అమ్మాయి పుట్టి ఇంటి నుంచి అత్తవారిని ప్రయాణం కట్టకూడదు. మంగళవారం నాడు, మంగళవారం అనడంలోనే మంగళకరమైనటువంటి శబ్దాన్ని మనం ప్రయోగిస్తున్నాం. అలాగే ఈ వారానికి కుజుడు అధిపతి. ఈ వారం అంతా కూడా అంటే మంగళవారం, ఆ వారం అంతా కూడా సర్ప ప్రభావంతో ఆవరింపబడి ఉంటుంది. అందుకే రావుకాలంలో దీపాలు అవి పెడుతూ ఉంటారు. అలాగే కుజుడి హోరతో ఈ వారం ప్రారంభమవుతుంది కనుక అకారణమైన, అహేతుకమైన, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చెలరేగుతాయి. మాటా పెరిగే అవకాశాలు ఉంటాయి. పుట్టింటి నుంచి అత్తవారింటికి రాగానే ఏ అత్తగారు కూడా ఆనందించరు కదా, వచ్చింది అనుకుంటారు. లేదా ఏం తెచ్చిందో అని కూడా ఆరాధిస్తారు. మీ వాళ్ళంతా బాగానే ఉన్నారా అంటే అత్తగారు అడిగే ఆ వెటకారం ఈవిడకి అర్థమై ఈవిడ మటమటలాడిపోతుంది. ఈవిడ కూడా తిరస్కారంతో సమాధానం ఇస్తుంది. ఒక కారానికి మరో కారం సమాధానం అయితే యుద్ధమే.
వెటకారానికి తిరస్కారం సమాధానం అవుతే యుద్ధం కాదు. కాబట్టి మంగళవారం నాడు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళకూడదు. అలాగే శుక్రవారం కూడా ధనప్రదమైనది, లక్ష్మీప్రదమైనది. ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలి. అలాంటి అమ్మాయి వెళ్ళకూడదు అంటారు. ప్రశ్న సందేహం మట్టుకి మంగళవారానికే పరిమితమైంది కాబట్టి ఈ మంగళవారంలో సూర్యోదయ సమయంలో కుజ హోర ఉంటుంది. కుజుడు యుద్ధకారకుడు, యుద్ధ దేవత, మార్స్ అని చెప్పుకుంటున్నాం. రక్తానికి బొమికలకు కూడా ఇతడు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. అలాగే కారణాల చేత కుజుడు అంటేనే ఏమంటారు, తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నేరెండంట అన్నట్టుగా మాటాకి ఎలా కొనసాగింపు అంటే మంగళవారం నాడే ముగింపు అంటారు. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా మంగళవారం నాడే ప్రారంభమవుతాయిట. అందుకని ఏ తగులు లేకుండా అమ్మాయి మంగళవారం కాబట్టి పుట్టింట్లో ఉంది, బుధవారం వచ్చేసింది అనేటట్లుగా వెటకారానికి తిరస్కార సమాధానం రాకుండా ఉండే నిమిత్తమై మంగళవారం నాడు ప్రయాణాలు సంప్రదాయం వద్దన్నది. రాహుకాలం ఉంటుంది, సాయంత్రం పూట వెళ్ళకూడదు. ఉదయం పూట కుజహోర ఉంటుంది, ఇబ్బందికరం. ఇలాంటి కారణాల చేత వద్దన్నారు. గురుగారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించిన అనేక ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదా, ఇదే వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇదండి వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.